ఈరోజు ఒక చక్కటి పాత సినిమా పాట తెలుగులోనే, మౌనమి నీ భాష ఓ మోగ మనస. నాకు ఎంతవరకు వస్తుందో శక్తి మేరకి ఈ వయసులో వాయిస్తాను, ప్రయత్నం చేస్తాను. ఓపికతో వినండి. శుభం.
ఒక్కసారి మామూలుగా దీనికి పాడతాను, రెండు ఆకర్షణ. కోకెల చల నీవు ఊరిమేవల నీవు ఊహల ఉయ్యాలవే మనస మాయల దయ్యా నీవే మనస లేనిది కోరేవు ఉన్నది ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస. ఎంత బ్రహ్మాండంగా అంటే వర్ణించడం చక్కగా మనసు యొక్క ఆ స్థితి, మనసుని ఏ రకంగా మనసు మనం ఎలా తిప్పేస్తుందో. ఒక్క నిమిషం కాడే కూర్చోదానికి రెస్టే లేదు, రెస్ట్ అక్కర్లేదు. రాత్రి పగలు ఎప్పటికప్పుడు అప్పుడు ఏది పడితే అక్కలేని విషయాల మీదకే పోతూ ఉంటుంది. అస్తమాడు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అది ఎంత చేద్దామన్నా దానికంటూ. అందుకోసమే ఆ త్యాగరాజస్వామి ఒక శంకరాభరణంలో ఒక కీర్తన రాశారు. మనసు స్వాధీనమైన యాగను నీకి మరి మంత్రతంత్రము తేల ఓ మనస మనసు స్వాధీనమై అంటే మనసు స్వాధీనం చేసేసుకున్న వాడికి ఇవన్నీ ఇంకేం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అంటే ఎంత కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆ మనసు. వెళ్ళొద్దు అంటే ఆగిపోతుందన్నమాట. అంత గొప్పవాళ్ళు ఉన్నారు, సాధనా భావంతో చేసుకోగలరు. మన అందరి యొక్క ధ్యేయం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనసుని కొంచెం సేపు ఆగమ్మ తల్లి అని ప్రార్థన చేయాలి. లేకపోతే మామూలుగా విందా మాట. ఎంతసేపు చేసినా ప్రయత్నం చేసినా మర్చిపోదామన్నా, ఏ సినిమా చూసినా ఏ పాటలు పాడినా ఏం చేసినా కానీ దాని పని చేస్తూనే పోతుంటుంది. కాబట్టి ఖాళీగా మనం ఒక్కళ్ళు కూర్చుని ఇంకెవళ్ళు అక్కర్లేదు, 10 మంది అక్కర్లేదు. దానికి ఖాళీ కూర్చుని తల్లి నీకు నమస్కారం, ఏమి ఆలోచించగమ్మా, అక్కర్లేదమ్మా, నువ్వు ఊహిస్తున్నావు అంతే. నిజంగా జరగదు, అది వెళ్ళిపోయింది, అయిపోయిన దాని గురించి తలుచుకున్నట్టు అవబోయే దాని గురించి ఆలోచించడం. మధ్యలో ఇప్పుడు మనం ఉన్నాం అన్న విషయం ఆ భగవంతుని మీకు కాసేపు ఒక్కసారి కావాలి. వెళ్ళిన క్షేత్రాల గురించి తలుచుకుంటే చాలు, మనకి ఆ మనసు అక్కడ పంపించండి అంతే. ప్రార్థన. ఇది స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా